Dear learners, welcome you all. In this class, I am going to discuss how to find the initial basic feasible solution to the transportation problem using NWC method, that means northwest corner method. It is also known as stepping stones method. So problem ఈ విధంగా ఉంటుంది. Find IBFS to the following transportation problem by using northwest corner method. సో ఇది ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం F1, F2, F3 వీటిని మనం ఆరిజన్స్ అని అంటాము ఆర్ ఫ్యాక్టరీస్ అని ఇచ్చారు ఇక్కడ ఈ ప్రాబ్లంలో F1, F2, F3. W1, W2, W3, W4 దీస్ ఆర్ డెస్టినేషన్స్. అంటే ఈ ఫ్యాక్టరీస్ నుంచి మనము ప్రొడక్షన్ ఉంటుంది, వీటిని మనం W1, W2, W3, W4 అనే డిఫరెంట్ ప్లేసెస్కి మనము ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రాబ్లంలో ఈ 15, 24, 11, 12 అని ఇచ్చారు కదా, దిస్ ఇస్ నథింగ్ బట్ యూనిట్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనమాట. అంటే F1 అనేటువంటి ఫ్యాక్టరీ నుంచి W1 కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయ్యేటువంటి ఖర్చు 15 యూనిట్స్. సేమ్ వే F1 నుంచి W2 కి 24, 11, F1 నుంచి W3 కి ఇదంతా కూడా కాస్ట్ మ్యాట్రిక్స్. అలానే మనకు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో ఇంకా ఏమి ఇస్తారంటే సప్లై ఇస్తారు. ఎందుకంటే ఆరిజన్స్ అంటే అక్కడ మనకు ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి సప్లై. F1 అనే ఫ్యాక్టరీలో టోటల్ సప్లై 5000 ఉంది, F2 అనే ఫ్యాక్టరీలో 4000 అకార్డింగ్ టు ద గివెన్ ప్రాబ్లం, అండ్ F3 లో మనకు 7000 యూనిట్స్ ఆఫ్ సప్లై ఉంది. అలానే ఈ W1 కింద దీన్ని మనం ఏమంటామంటే డిమాండ్ అని అంటాం. అంటే డెస్టినేషన్స్ లో డిమాండ్ 3000, W2 లో 2500, W3 వేర్ హౌస్ కి డిమాండ్ ఇక్కడ 3500, అంటే ఆ ప్లేస్ డెస్టినేషన్ కి. W4 కి 4000 ఉంది. అయితే మన ప్రాబ్లం ఏంటి అంటే ఈ విధంగా కాస్ట్ ఉన్నప్పుడు ఈ సప్లై డిమాండ్ కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ ఈ ప్లేసెస్ నుంచి ఈ ప్లేస్ కి మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది మనకు మినిమం అవ్వాలి, ఆ విధంగా మనం అలొకేట్ చేయాలి. సో దట్ ఈస్ నోన్ యాజ్ ది ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. సో సొల్యూషన్ ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ ది టోటల్ సప్లై. టోటల్ సప్లై అన్నప్పుడు మనకు ప్రాబ్లంలో ఆల్రెడీ సప్లై ఇచ్చారు. F1 అనేటువంటి ఫ్యాక్టరీలో 5000 ఉంది సప్లై. సో 5000. అలానే F2 లో 4000 ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే సో వీ హ్యావ్ టు యాడ్ 5000 ప్లస్ 4000 ప్లస్ 7000, అంటే సప్లైని మనం యాడ్ చేయాలి. 5 + 4 9, 9 + 7 16,000. సేమ్ వేలో డిమాండ్ కూడా మనం యాడ్ చేయాలి. డిమాండ్ అంటే మనకి ఏముంది ఇక్కడ 3000 ఉంది, 2500 ఉంది W2 దగ్గర డిమాండ్, 3500, అలానే 4000. సో వీటిని అన్నిటిని మనం యాడ్ చేస్తే మనకు 2, 5, 3, 5, 6, 6 + 4 10, 10 + 3 13, 13,000. సో ఇక్కడ సప్లై డిమాండ్ రెండు అబ్జర్వ్ చేయండి, బోత్ ఆర్ నాట్ ఈక్వల్ గా లేవు. ఒకవేళ ఈక్వల్ గా ఉంటే వాటిని మనం బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అంటాం. బ్యాలెన్స్డ్ ఉన్నప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మనం కంటిన్యూ చేస్తాం. కానీ ఇక్కడ మనకు నాట్ ఈక్వల్ వచ్చాయి కాబట్టి నాట్ ఈక్వల్ అంటే మనం దీన్ని ఏమంటామంటే అన్బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అని అంటాం. ఇట్ ఈస్ నాట్ బ్యాలెన్స్డ్. సో అన్బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి అంటే బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలోకి కన్వర్ట్ చేయాలి. ఏ విధంగా కన్వర్ట్ చేస్తామో చూద్దాం. ఇక్కడ మనకు డిమాండ్ సప్లై అబ్జర్వ్ చేయండి. హియర్ డిమాండ్ ఈజ్ లెస్ దాన్ సప్లై. కాబట్టి మనం డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి ఒక డమ్మీ డిమాండ్ ని మనం ఇక్కడ క్రియేట్ చేయాలి. డిమాండ్ అంటే ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది, డెస్టినేషన్ ప్లేసెస్ లో ఉన్నది డిమాండ్. సో ఆల్రెడీ W1, W2, W3, W4 అనేటువంటి ప్లేసెస్ మనకి ఇచ్చి ఉన్నారు. మనం ఇక్కడ అడిషనల్ గా ఇంకొక వేర్ హౌస్ ని మనం డమ్మీ యాడ్ చేస్తాం, దాన్ని W5 అంటాం. దిస్ ఇస్ డమ్మీ. సో ఇక్కడ యాడ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక డమ్మీ అలొకేషన్స్ అనేది ఇవ్వాలి. సో అలొకేషన్స్ మనము కాస్ట్ 0, 0 అని ఇస్తాము. అయితే ఇక్కడ డమ్మీ డిమాండ్ ఎంత ఇవ్వాలి అంటే ఎంత తక్కువ ఉంది మనకి ఇక్కడ 16 ఉంది, 13, 3000. కాబట్టి ఇక్కడ మనము 3000
డమ్మీ డిమాండ్ ని ఇవ్వాల్సి ఉంటుంది. సో డమ్మీ డిమాండ్ ని ఇచ్చిన తర్వాత ఇక్కడ కాస్ట్ వచ్చేసి మనము ఏ విధంగా రాస్తామంటే జస్ట్ సింపుల్. సో 0 0 0. సో దిస్ ఈస్ డమ్మీ కాస్ట్ అన్నమాట. డమ్మీ కాలమ్, ఇందులో ఉన్న కాస్ట్ డమ్మీ కాస్ట్, ఇందులో ఉన్నటువంటి డిమాండ్ 3000 కూడా డమ్మీ డిమాండే. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇన్ కేస్ మనకు బ్యాలెన్స్డ్ అయితే మనం డమ్మీ రో కానీ డమ్మీ కాలమ్ కానీ ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లంలో సప్లై తక్కువ ఉందనుకోండి, సప్లై లెస్ దాన్ డిమాండ్ అనుకోండి, అలాంటప్పుడు మనం ఒక డమ్మీ సప్లై అనేది ఎప్పుడు కూడా ఆరిజిన్స్ దగ్గర ఉంటుంది కాబట్టి మనం అప్పుడు డమ్మీ రోని మనం ఇంట్రొడ్యూస్ చేసి సప్లైని కూడా ఎంత తక్కువ సప్లై ఉందో ఆ డమ్మీ సప్లైని ఇచ్చి ఈక్వల్ చేస్తాం. ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి. 547 అంటే ఇక్కడ 16 అయింది. ఇక్కడ ఆల్రెడీ 13 కి 3 యాడ్ చేసాం, 16. బోత్ ఆర్ సేమ్. సో ఇట్ ఈస్ ఏ బ్యాలెన్స్డ్. నౌ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. సో బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం అలొకేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. సో అలొకేషన్స్ ఇవ్వడానికి జనరల్ గా మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. అండ్ ఐ మీన్ IBF టు ఫైండ్ అవుట్ ద IBFS మనకు నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ లో ఫైండ్ అవుట్ చేయమని అంటున్నారు. మరి నార్త్ వెస్ట్ కార్నర్ అంటే మనకు జనరల్ గా తెలుసు. సో ఈస్ట్ వెస్ట్, నార్త్ సౌత్. నార్త్ వెస్ట్ కార్నర్ అంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం, టాప్ మోస్ట్ కార్నర్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ప్లీజ్ అబ్జర్వ్ హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to give the allocation to the topmost corner cell. Topmost corner అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దిస్ వన్ 15 ఉంది కదా, ఈ కార్నర్ అంటే ఫస్ట్ సెల్ అన్నమాట. అదర్వైజ్ we can simply remember the first cell. ఈ ఫస్ట్ సెల్ కి మాక్సిమం పాసిబుల్ సప్లై కానీ డిమాండ్ కానీ సో ఎంత ఇవ్వచ్చు అనేది చెక్ చేద్దాం. ఇక్కడ 15 కి ఎదురుగా అంటే ఐ మీన్ F1 దగ్గర మనకు ఎంత సప్లై ఉంది, ఇక్కడ 5000 ఉంది. అలానే W1 అనే వేర్ హౌస్ దగ్గర మనకి డిమాండ్ ఎంత ఉంది, 3000 ఉంది. సో వాళ్ళు డిమాండ్ చేస్తున్నది 3000 కాబట్టి మనం 3000 వాళ్ళకి పంపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే F1 కి 3000 అలొకేట్ చేస్తున్నాం. సో అలొకేట్ చేశాక ఇంకా ఏమైనా మిగిలితే మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు మూవ్ టు ది రైట్ సైడ్, కుడివైపుకి జరగాలి. 3000 నుంచి రైట్ సైడ్ అంటే ఇటువైపుకి మనం మూవ్ అయినప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి మన సప్లైలో మనము 5000 సప్లైలో 3000 ఆల్రెడీ మనము ట్రాన్స్పోర్ట్ చేసాం. ఇక మిగిలింది ఎంత, 2000. కాబట్టి ఈ 2000 ని నెక్స్ట్ ఇమ్మీడియట్ గా ఉన్నటువంటి వెంటనే ఉన్నటువంటి సెల్ కి మనం అలొకేట్ చేస్తాం. అయితే అలొకేట్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ W2 దగ్గర డిమాండ్ 2000 ఇస్తున్నాం, మరి అంత డిమాండ్ ఉందా? ఎస్, 2500 డిమాండ్ ఉంది కాబట్టి మనం 2000 యూనిట్స్ ని మనము ఎక్స్పోర్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా రైట్ సైడ్ మూవ్ అయిన తర్వాత ఇక్కడ 5000 కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే కమ్ టు ది డౌన్వర్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రైట్ సైడ్ మూవ్ అయ్యాము, రైట్ సైడ్ కంప్లీట్ అయింది అంటే మనం డౌన్ కి మూవ్ కావాలి. సో డౌన్ సైడ్ లో ఇక్కడ మనము డిమాండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2500 ఉంది డిమాండ్. ఆల్రెడీ 2000 మనం ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ చేసాము కాబట్టి ఇక్కడ మిగిలినటువంటి 500 ని మనం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వన్స్ మనకి ఇక్కడ డౌన్ సైడ్ కంప్లీట్ అయింది కాబట్టి వన్స్ అగైన్ వీ హ్యావ్ టు మూవ్ టు ది రైట్ సైడ్. సో రైట్ సైడ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సప్లై మనకు 4000 ఉంది. ఈ 4000 సప్లైలో ఆల్రెడీ వీ హ్యావ్ గివెన్ 500 మనం ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ అలొకేట్ చేసాం ఇక్కడ. కాబట్టి మిగిలినది 3500 ఉంటుంది. మరి ఈ 3500 ఇక్కడ ఇవ్వాలి అన్నప్పుడు ఒకసారి మీరు డిమాండ్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డిమాండ్ కూడా 3500 ఉంది కాబట్టి సో యూ కెన్ గివ్ 3500 హియర్. సో మనకి రైట్ హ్యాండ్ సైడ్ కంప్లీట్ అయినాక నెక్స్ట్ మనం ఏం చేయాలి, డౌన్ సైడ్ కి రావాలి. డౌన్ సైడ్ కి వచ్చినప్పుడు ఇక్కడ ఆల్రెడీ 3500 ఉన్నది కాస్త మనం కంప్లీట్ గా ఇక్కడ ఇచ్చేసాం, ఇక్కడ అలొకేషన్ ఇవ్వడానికి ఏమీ లేదు. ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ ఎలాంటి అలొకేషన్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి డౌన్ కి వచ్చాక నెక్స్ట్ యూ హ్యావ్ టు మూవ్ టు ద రైట్ సైడ్. మరి రైట్ సైడ్ ఎంత ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ అనేది చూద్దాం. సో రైట్ సైడ్ ఇక్కడ 4000 డిమాండ్ ఉంది.
సప్లై మనకు 7,000 ఉంది. కాబట్టి మనం మాక్సిమం ఎంత ఇవ్వచ్చు? 4,000. ఇక్కడ 7,000 ఇవ్వలేం. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నదే 4,000 అడుగుతున్నారు మనకి. అలాంటప్పుడు మనం వాళ్ళకి 7,000 సప్లైని మనం ఇవ్వడానికి లేదు. కాబట్టి 4,000 ఇస్తున్నాం. సో ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ జనరల్ గా అయితే రైట్ సైడ్ మూవ్ అయిన తర్వాత డౌన్ కి రావాలి. డౌన్ ఇంకేం లేదు. కాబట్టి వన్స్ అగైన్ మూవ్ టు ది రైట్ హ్యాండ్ సైడ్. సో రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ మిగిలింది 3,000. కాబట్టి 3,000 ని కూడా మనం ఇక్కడ అలొకేట్ చేస్తూ ఉన్నాం. సో ఈ విధంగా ఇది ఎలా ఉంది? స్టెప్ బై స్టెప్ ఉంది. కాబట్టి దీన్ని మనం స్టెప్పింగ్ స్టోన్స్ మెథడ్ అని కూడా అంటాం. సో వెరీ సింపుల్. వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. టాప్ మోస్ట్ కార్నర్ సెల్ కి మనము మాక్సిమం పాసిబుల్ సప్లై ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఈ 2 కండిషన్స్ మనం ఈ రెండిట్లో ఏది మినిమం ఉంటే సప్లై డిమాండ్ కండిషన్స్ లో ఏది మినిమం ఉంటే దాన్ని మనం ఇక్కడ అలొకేట్ చేయాలి. మాక్సిమం పాసిబుల్ క్వాంటిటీని అలొకేట్ చేయాలి. ఇఫ్ ఎనీథింగ్ రిమైన్స్, ఇంకా ఇటువైపు ఏమైనా మిగిలి ఉంటే రైట్ సైడ్, ఒకవేళ ఇటువైపు కంప్లీట్ అయితే మనం డౌన్ కి రావాలి. రైట్ ఆఫ్టర్ వర్డ్ డౌన్. 3,000 తర్వాత రైట్ సైడ్ వచ్చాం. రైట్ సైడ్ నుంచి డౌన్ కి వచ్చాం. డౌన్ నుంచి వన్స్ అగైన్ రైట్ సైడ్ కి వెళ్ళాం. రైట్ సైడ్ నుంచి డౌన్ కి వచ్చాం. డౌన్ కి ఇక్కడ ఇన్ కేస్ 4,000 అలా ఉంటే ఇక్కడ 500 ఇవ్వడానికి ఛాన్స్ ఉండేది. కానీ ఇక్కడ 3,500 కంప్లీట్ అయ్యింది కాబట్టి వీ హ్యావ్ మూవ్ టు రైట్ సైడ్. ఇక్కడ డౌన్ లేదు కాబట్టి వన్స్ అగైన్ వీ హ్యావ్ మూవ్ టు ది రైట్ సైడ్. సో ఇలా అలొకేషన్స్ ఇచ్చాక మీరు ఒక సింపుల్ గా చెక్ చేసుకోండి. ఫస్ట్ రోలో 3 + 2 5,000 ఉంది. 500 + 3 5 4,000 and 4,000 + 3,000 is 7,000. ఇన్ ద సిమిలర్ మేనర్ కాలమ్స్ లో కూడా మీరు చెక్ చేసుకోండి. కాలమ్స్ లో 3,000 2,500 చూడండి. 2,000 + 500 2,500 సరిపోవాలి. ఇక్కడ 3,500 4,000 3,000. మీరు కరెక్ట్ గా అలొకేషన్స్ ఇస్తే మరి సపరేట్ గా మీరు చెక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. వెల్ ఆఫ్టర్ గివింగ్ ద అలొకేషన్స్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ అలొకేషన్స్ మనం కౌంట్ చేయాలి. నెంబర్ ఆఫ్ అలొకేషన్స్ ఒక్కసారి చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ 3,000 ఉంది. దట్ మీన్స్ 1 allocation, second allocation, third, fourth, fifth, sixth. So total number of allocations is 6. And m plus n minus 1. M means number of rows. ఎన్ని rows ఉన్నాయి ఇక్కడ మనకి? 1 2 3 rows are there. కాబట్టి 3 అని రాస్తాం. ప్లస్ కాలమ్స్ మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? W1 W2 W3 W4 W5. 5 columns are there. So 3 + 5 - 1. 3 + 5 - 1 అన్నప్పుడు 8 - 1 అన్నప్పుడు మనకి ఎంత వస్తుంది ఇక్కడ? 7. So here number of allocations and m plus n minus 1 both are not equal. So we can say that it is a problem of degeneracy. It is a problem of degeneracy. సో ఇలా ప్రాబ్లమ్ ఆఫ్ డీజెనరసీ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏదో ఒక డమ్మీ అలొకేషన్ ని తీసుకొని మనం ఆప్టిమల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. సో జనరల్ గా డమ్మీ అలొకేషన్ అనేది ఏదో ఒక లీస్ట్ కాస్ట్ సెల్ కి మనం 0 అనే ఒక డమ్మీ అలొకేషన్ ఇచ్చి నెక్స్ట్ ఆప్టిమల్ సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. కానీ మనకు ఐబిఎఫ్ఎస్ మాత్రమే అడిగారు కాబట్టి మనం డమ్మీ అలొకేషన్ ఇవ్వడం వల్ల కాస్ట్ లో ఎలాంటి మార్పు ఉండదు. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ షెడ్యూల్ అంటే వెరీ సింపుల్. మనం ఇక్కడ ఏం చేయాలి అంటే F1 నుంచి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. F1 నుంచి ఎవరెవరికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం? ఇక్కడ W1 కి చేస్తున్నాం, అదే విధంగా W2 కి కూడా చేస్తున్నాం. కాబట్టి మనం ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ షెడ్యూల్ దగ్గర F1 నుంచి W1 అలానే W2 ఇద్దరికి మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. మరి F2 అనే ప్లేస్ నుంచి చూడండి W2 కి పంపిస్తున్నాం, W3 కి పంపిస్తున్నాం. మీరు ఇన్ కేస్ డమ్మీ అలొకేషన్ ఇచ్చినట్లయితే ఇక్కడ మనము W5 కి కూడా అని మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ F3 నుంచి మనం ఎవరెవరికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం? ఇక్కడ W4 కి అదే విధంగా W5 కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. సో ఈ విధంగా రాస్తే మనం దాన్ని ట్రాన్స్పోర్టేషన్ షెడ్యూల్ అంటే ఏ ప్లేస్ నుంచి ఎక్కడెక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము అనేది షెడ్యూల్ అవుతుంది. ఇక ఫైనల్ గా మనం టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఇక్కడ చూడండి F1 నుంచి W1 కి ఒక యూనిట్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి 15 రూపీస్ ఖర్చు అయింది అని అనుకుంటే ఇక్కడ 3,000 క్వాంటిటీ మనం ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ 15 × 3,000 అని రాయాల్సి ఉంటుంది. 15 × 3,000 ప్లస్ నెక్స్ట్ అదే విధంగా 24 × 2,000
plus 20 into 500 20 into 500. Next 4 into 3500. 4 into 3500. సో మీకు ఇక్కడ అర్థమవుతుంది అనుకుంటున్నా. F2 నుంచి 20 అంటే 20 into 500, 4 into 3500. అలానే 13 into 4000. ఇక్కడ 0 into 3000 మనం రాయాల్సిన అవసరం లేదు, ఎలాగూ 0నే ఈ 2 వాల్యూస్. 13 into 4000. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మనము ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు సో వన్ స్మాల్ ఎర్రర్ అకర్డ్ హియర్. 14 వేసుకోవాల్సిన వాల్యూ ఇక్కడ 4 వేసుకున్నాను. ఓకే, సో ఫైనల్ గా మనం ఇక్కడ ఏం ఎఫెక్ట్ ఏం ఉండదు. 14 ఇక్కడ 14 రాసుకుంటే సరిపోతుంది. ఓకే, సో 15 into 3000, 24 into 2000, 20 into 500, 14 into 3500 plus 13 into 4000. ఇప్పుడు మనం టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకు 2,04,000 వస్తుంది. సో దిస్ ఈస్ ది టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. సో మనకి ఈ మోడల్ మనకు 10 మార్క్స్ కి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో యాక్చువల్గా ఈ ప్రాబ్లంలో అన్బ్యాలెన్స్డ్ కవర్ అయింది. మీకు ఈ విధంగా అలొకేషన్ ఒకవేళ రాకపోతే ఏ విధంగా మూవ్ కావాలి అనేది అట్ ద సేమ్ టైం క్యాల్కులేషన్ పార్ట్ కూడా మనకి ఇక్కడ కవర్ అవుతుంది. సో ఐ హోప్ దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. ఇదే మోడల్లో మీరు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ ఈజీలీ get the solutions. Thank you very much.